దయచేసి ఇది ఎంపీ ఎన్నిక హరీష్ అన్నది కాదు, మనది కాదు అని అనుకోవద్దు. ఎంపీ మనోడైతే సంవత్సరానికి 5 కోట్ల ఎంపీ ఫండ్ ఉండదా? మన కోసం రేపు సిద్దిపేట నుంచి బెంగళూరు రైలు వేయాలంటున్నాం, సిద్దిపేటకి వెళ్ళి తిరుపతి రైలు వేయాలంటున్నాం. మన ఎంపీ ఉంటే గట్టిగా కొట్లాడి వేయిస్తాడా, వేయించడా? అందువల్ల మన సిద్దిపేట మీద ప్రేమ మన గులాబీ జెండాలకు ఉంటుంది, ఈ మెదక్ ఎంపీ మీద ఉంటుంది తప్ప ఇంకెవరికో ఉండదు. అందువల్ల కార్యకర్తలు నాయకులు జాగ్రత్తగా అందరం కూడా కలిసి పనిచేద్దాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు మీకు రేపు కౌన్సిలర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా మీరు నిలబడ్డప్పుడు కూడా నేను మీకోసం ప్రతి గ్రామం తిరుగుతా, మిమ్మల్ని అందరినీ కూడా కష్టపడ్డ వాళ్ళని గెలిపించుకుంటా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పోయినసారి కౌన్సిలర్ ఎన్నికలు వస్తే గల్లీ తిరిగిన సిద్దిపేటలో మా కౌన్సిలర్ల కోసం గల్లీ తిరిగి అద్భుతంగా కష్టపడ్డ కౌన్సిలర్లందరినీ పోయినసారి మేము గెలిపించుకున్నాం. అట్లే రేపు మీ ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీకోసం కష్టపడతాం, తప్పకుండా కార్యకర్తల్ని కాపాడుకుంటామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. విద్యార్థి విభాగం, యోజన విభాగం తమ్ముళ్ళు బాగా పనిచేసినారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి. వాళ్ళ దుష్ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టే విధంగా విద్యార్థి యోజన విభాగాలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మా తమ్ముడు సాయిరాం మాట్లాడుతూ మొన్న ఎన్నికల్లో హైయెస్ట్ మెజార్టీ ఇచ్చిన బూతులను నువ్వు టూర్ పంపిస్తానో జల్దీ పంపించాలని అడిగిండు. సో నాకు తెలిసి ఆ బూతులేవో మీ మండలాల వారీగా లెక్కలు ఉన్నాయి ఆల్రెడీ. నా రిక్వెస్ట్ మండల పార్టీ అధ్యక్షులు, మా పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి గారు, మీరే ఎవరి మండలంలో వాళ్ళు ఎక్కడికి పోతారో ఫైనల్ చేయండి. నేను ఇచ్చిన మాట తప్పను. హైయెస్ట్ మెజార్టీ వచ్చిన 1, 2, 3 హైయెస్ట్ మెజార్టీ ఇచ్చిన 1, 2, 3 బూతులు ఏవైతున్నాయో ఆ బూత్ సభ్యులు వాళ్ళు మీరు ఎక్కడికి పోతారో, తిరుపతి పోతారా, శ్రీశైలం పోతారా, మరి ఎక్కడికి పోతారో మీరు కాదా? సరే, మీరు కోరుకున్న కాడికి మీ మండల పార్టీ అధ్యక్షుడు లింగం ఉన్నాడు, బాధ్యత పెడుతున్నా. దయచేసి వాళ్ళు తోలుకొని పోతారు, మీ ఇష్టమున్న కాడికి పోండి. నేను మాట ఇచ్చిన మాట ప్రకారం పోయి రండి, దాని ఏర్పాట్లు కూడా చేసుకుంటాం.